అందరికీ నమస్కారం అండి. హెల్తీ వన్‌కి స్వాగతం. మీ ముందుకు రెగ్యులర్‌గా హెల్తీయర్ వెర్షన్ ఆఫ్ ఐటెమ్స్, ఇంకా ఎకో ఫ్రెండ్లీ ఐటెమ్స్, ఇంకా ఎన్నో హెల్తీ ప్రొడక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తుంటాను కదా! ఈ రోజు మీ ముందుకు ఏంటి అంటే ఎక్కువగా లేడీస్‌కి ఉపయోగపడే ఒక ఐటెమ్ తీసుకొచ్చానండి. ఒక హెల్తీ డిష్ తీసుకొచ్చేసాను. అదేంటి అంటే బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్. రెగ్యులర్‌గా మనకు లేడీస్‌కి ఏంటి అంటే వెజిటబుల్స్ మధ్యాహ్నం లంచ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తుంటాం. కానీ మార్నింగ్ టిఫిన్ అనేసరికి లేదంటే డిన్నర్ అనేసరికి ప్రాబ్లమ్ వచ్చేసింది. నేనేంటి అంటే డిఫరెంట్ మిల్లెట్స్‌తో ఉండే ఉప్మా రవ్వలు చూయించేస్తున్నాను కదా! ఈ రోజు మీ ముందుకు నేనొచ్చేసి రాగి ఉప్మా రవ్వ చూపిస్తున్నానండి. రాగులతో ప్రిపేర్ చేసిన ఉప్మా రవ్వ అన్నమాట. మనం యాక్చువల్‌గా రాగితో ఎక్కువగా మనం ఏం చేస్తాం అంబలి ప్రిపేర్ చేసుకుంటాం. లేదంటే కొంతమంది రొట్టెలు ప్రిపేర్ చేస్తుంటారు. కాకపోతే దీంతో డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చండి. అవన్నీ మీ ముందుకు కొన్ని డిషెస్ రూపంలో కూడా నేను తీసుకొచ్చాను. అదే కాకుండా రాగిలో ఉన్న ఇంపార్టెన్స్, తర్వాత రాగితో ఇంకా 10-12 టైప్ ఆఫ్ ఐటెమ్స్ మా స్టోర్‌లో దొరుకుతాయండి. మీరు డైరెక్ట్‌గా అవి తీసుకెళ్ళి మీరు యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా తినేవున్నాయి. దాన్ని ప్రిపేర్ చేసి తినేవున్నాయి. అలాంటి ఎన్నో ఐటెమ్స్ మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను. కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు మీరు అన్నీ తెలుసుకోవాలనుకుంటే మా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు రాగిలో ఎక్కువగా ఏంటి అంటే కాల్షియం రిచ్ ఇంకా ఫైబర్ ఉంటుంది. కాల్షియం రిచ్ లేడీస్‌కి ఏంటి అంటే 40 దాటిన తర్వాత కాల్షియం తగ్గిపోతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. అలాంటప్పుడు మనం ఏంటి అంటే ఎక్కువగా రాగులు తీసుకోవాలి. అంబలి డైలీ తీసుకోవాలంటే చలికాలంలో అలా తీసుకోలేము కదా! ఈవినింగ్ స్నాక్ కింద కానీ, మార్నింగ్ టిఫిన్‌లో గాని మనం హ్యాపీగా దీన్ని ఉప్మా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 1:3 రేషియోలో దీన్ని వాటర్ పోసుకొని మనం బాయిల్ చేసుకొని ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ డిష్ కూడా నేను ఒకసారి మీ అందరికి చూపించేస్తాను. థాంక్ యూ.